క్షత్రియులకు దూరం కాదనే విషయాన్ని విజయవాడలో క్షత్రియ శంఖారావం సభలో రుజువు చేసుకుంది. గత 6 నెలలుగా క్షత్రియ సాధన సమితి పోరాటానికి ప్రతిఫలాన్ని చేకూర్చింది. ప్రతి ఏటా ఈబీసీ కార్పొరేషన్ ద్వారా పేద క్షత్రియులకు ప్రభుత్వం సాయం చేయనుంది. అందుకు గాను మొదటి విడతగా 50 కోట్లను ఇవ్వనున్నట్లు క్షత్రియ శంఖారావం సభలో ప్రభుత్వం తరపున ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ ప్రకటించారు. విజయవాడలో జరిగిన క్షత్రియ శంఖారావం సభకు రాష్ట్ర నలుమూలల నుంచి వేలాదిగా ప్రజలు తరలివచ్చారు. ముఖ్యంగా ఉభయ గోదావరి, రాయలసీమ ప్రాంతాల నుంచి క్షత్రియ సామాజిక వర్గ నాయకులు, కార్యకర్తలు భారీగా విజయవాడ చేరుకున్నారు. అల్లూరి సీతారామరాజు వంతెన నుంచి మాకినేని బసవపున్నయ్య స్టేడియం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి క్షత్రియ పోరాట సమితి నాయకులు, ఆల్ ఇండియా క్షత్రియ ఫెడరేషన్ నాయకులు, క్షత్రియ సామాజిక వర్గ ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. గతంలో క్షత్రియులంటే ఆర్థికంగా బాగుండేవారని, కాలక్రమంలో అనేక మంది క్షత్రియ కుటుంబాలు ఆర్థికంగా వెనుకబడ్డాయని నాయకులు తమ ఆవేదనను తెలియజేశారు. అధిక మంది క్షత్రియ కుటుంబాలు సొంత ఊళ్లను వదిలి వేరే ప్రాంతాలకు వెళ్లి కూలి పనులు చేసుకుంటున్న పరిస్థితులు ఉన్నాయన్నారు. అన్ని కులాలలో పేదవారు ఉన్నారని, ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం చాలా వర్గాల వారికి కార్పొరేషన్లను ఏర్పాటు చేశారని, అందులో భాగంగానే క్షత్రియులకు కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో అనేక సార్లు ముఖ్యమంత్రిని కలిసి విన్నవించుకున్నామని వారు వెల్లడించారు. కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి అనే డిమాండ్ న్యాయమైన కోరికేనని, దాదాపు 6 నెలల పాటు క్షత్రియ పోరాట సమితి పోరాటం చేసిందని వక్తలు వెల్లడించారు. మన దేశంలో క్షత్రియుల పాత్ర ఎనలేనిదని, అతి చిన్న వయసులో అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ వారిని హడలెత్తించారని ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ అన్నారు. క్షత్రియులకు ముఖ్యమంత్రి మాటగా ప్రతి ఏటా ఈబీసీ కార్పొరేషన్ ద్వారా క్షత్రియులలో పేదవారికి 50 కోట్ల రూపాయలను ఇవ్వనుందని వెల్లడించారు. చాలా మంది క్షత్రియులు ఆర్థికంగా వెనకబడ్డారని, అందుకే వారిని కూడా ఆర్థికంగా మెరుగుపరచాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారని టీడీ జనార్దన్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం పేదలను దృష్టిలో పెట్టుకుని 10% రిజర్వేషన్ ప్రకటించడం మంచి పరిణామమన్నారు ఎంపీ గోకరాజు గంగరాజు. అన్ని కులాలలో పేదరికంతో మగ్గుతున్న వారు ఉన్నారని, అందుకే ఈ 10% రిజర్వేషన్ అమలు చేశారని గోకరాజు గంగరాజు అన్నారు. క్షత్రియులందరూ ఈ శంఖారావం ద్వారా ఇలా కలవడం ఆనందంగా ఉందని, ప్రతి ఏటా క్షత్రియ జేఏసీకి ₹1 కోటి విరాళంగా గోకరాజు ప్రకటించారు. క్షత్రియుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని, అన్ని కులాలను ఆదుకున్న విధంగానే క్షత్రియులలోని పేదలను కూడా టీడీపీ ప్రభుత్వం ఆదుకుంటుందని ఎమ్మెల్యే శివరామరాజు అన్నారు. ఈ రోజు 50 కోట్లు ఇచ్చారు. రాబోయే రోజుల్లో దీన్నే 100 కోట్లు చేయించుకోవాల్సినటువంటి పరిస్థితి మనకు ఉంది. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తాయనేటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసం నాకు ఉందని చెప్తూ మనం చేస్తా ఉన్నాం. మరి ఈ రాబోయేటువంటి రోజుల్లో ఆర్థికంగా వెనుకబడినటువంటి క్షత్రియులందరూ కూడా మరింతగా వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో, మరి వారు కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి కావాల్సినటువంటి ఆలోచన సరళి అంతకు అది కూడా మరి చేస్తారని తెలియజేస్తూ, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మన ప్రతినిధులందరూ కూడా, నేను కూడా ఉన్నాను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు చెప్పినప్పుడు చాలా అనుకూలంగా స్పందించి ఖచ్చితంగా నేను చేస్తాను అనేటువంటి భావన తెలియజేసి ఈరోజు ఈ విధమైనటువంటి ప్రకటన మన టీడీ జనార్దన్ గారి ద్వారా చేయటం అత్యంత అభినందనీయం. వారికి మనం ఎప్పుడూ కూడా రుణపడి ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇక బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ, అసెంబ్లీలో చాలా మంది క్షత్రియులకు కార్పొరేషన్ ఎందుకని వాదించారని, అయితే తాను అనేక సార్లు సీఎం చంద్రబాబును కలిసి క్షత్రియుల బాధలు విన్నవించుకున్నానని తెలిపారు. విష్ణుకుమార్ రాజు విన్నపాన్ని విన్న సీఎం సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. 2015 సంవత్సరంలో అసెంబ్లీలో ప్రతి ఒక్కరికి రిజర్వేషన్లు ఉంటున్నాయి, కానీ కేవలం ఫార్వర్డ్ క్యాస్ట్ లో ఉండిన వాళ్ళకి ఆర్థిక పరమైన సపోర్టు ప్రభుత్వం దగ్గర నుంచి రాలేదు అనే ఉద్దేశంతో నేను అసెంబ్లీలో నిక్కచ్చిగా మాట్లాడితే కొంతమంది అరే క్షత్రియులకి కార్పొరేషన్ ఎట్లా అడుగుతాము అనే ఒక భావన వచ్చింది. ప్రభుత్వంని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్ళాను. ఫార్వర్డ్ క్యాస్ట్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కొంత ఆర్థిక పరమైన సహాయం చేయాలి.
ఈ సభలో చిన్నారులు వేసిన అల్లూరి సీతారామరాజు నాటకం ఎంతో ఆకట్టుకుంది.